లోక్సభ ఎన్నికలకు గట్టిగా 3 నెలలు కూడా లేదు. అప్పుడే తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఓవైపు కొత్త పార్టీల సందడి నెలకొంటే మరోవైపు రాష్ట్రంలో నిలదొక్కుకోవాలని మరికొన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అధికార డీఎంకేను ఢీకొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల కంటే 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపైనే ఈ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ద్రవిడవాదం. అక్కడ రాజకీయ పార్టీల పేర్లలో ద్రవిడ అనే పదం లేకుండా చూడలేం. అలా లేని పార్టీ సక్సెస్ అయిన చరిత్ర లేదు. అలాంటి చోట పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ పెద్ద స్కెచ్ చేసింది. ఇప్పటిదాకా తమిళనాట 4 దశాబ్దాలుగా ఏఐడిఎంకే డిఎంకే మధ్యనే ప్రధాన పోరు నడిచింది. మూడో కూటమి ప్రయత్నాలు పలు పార్టీలు చేసినా ఫలితం శూన్యం. కానీ ఇప్పుడు బీజేపీ మూడో కూటమి ప్లాన్ చేస్తే మామూలుగా లేదు. ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ డిఎంకే కూటమికి ధీటుగా కూటమిని ఏర్పాటు చేస్తోంది. బీజేపీ కూటమిలోని పార్టీల లిస్టు చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డిఎంకే 3వ స్థానానికి వెళ్లిపోయిందా అన్నట్టుగా ఉంది. అన్నా డిఎంకేతో స్నేహం చెడినప్పటికీ కొత్తగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళింగం, టీటీవీ దినకరన్కు చెందిన అమ్మా మక్కల్ మునేట్ర కళగం వంటి పార్టీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. జీకే వాసన్కు చెందిన తమిళ మానిల కాంగ్రెస్, బహిష్కృత అన్నా డిఎంకే నేత పన్నీర్ సెల్వం వర్గం సహా ఇంకొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునేందుకు యత్నిస్తుంది. పొత్తు విషయాలపై దృష్టి సారించేందుకు బీజేపీ జాతీయ నేతలు త్వరలోనే తమిళనాడులో పర్యటించనున్నట్లు సమాచారం. తమిళనాడు లోక్సభ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అక్కడ పోరు ఇప్పటిదాకా 2 పార్టీల మధ్య ప్రధానంగా ఉండేది. బీజేపీ ఉనికి అనేది కూడా అక్కడ అంతంత మాత్రమే. 2021 అసెంబ్లీలో ఏడీఎంకే కూటమిలో పోటీ చేసిన బీజేపీ 4 స్థానాల్లో గెలుపొంది. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మాత్రం టికెట్లు తీసుకోవడం కాదు, మేమే ఇస్తామంటూ తమిళ పార్టీలను తమ కూటమిలోకి లాక్కుంటోంది. అధికార డీఎంకే గత ఎన్నికల్లో 39 స్థానాలకు 38 స్థానాలను గెలుచుకుంది. ఏడీఎంకే ఒకే ఒక్క స్థానం, అది కూడా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు గెలుపొందారు. ఈసారి కూడా మొత్తం స్థానాలను స్వీప్ చేయాలన్న కసితో ఉంది అధికార డీఎంకే. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడిఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, విజయకాంత్కు చెందిన డిఎండీకే, టీఎంసీ పోటీ చేయగా ఈసారి బీజేపీ బయటకు రావడంతో పాటు ఏఐడిఎంకేతో ఉన్న పార్టీలన్నిటినీ తమ కూటమిలో తీసుకుంది. సరిగ్గా చెప్పాలంటే ఏఐడిఎంకే కూటమిలో అన్ని పార్టీలు కలిసి అదే పార్టీని ఒంటరి చేశాయని చెప్పాలి. పీఎంకే తమిళనాట అగ్రకులమైన పన్నీయర్ సామాజిక వర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన పార్టీ. పీఎంకే 12 స్థానాలు అడుగుతుండగా 7 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. డిఎండీకే 14 స్థానాలు కోరుతుండగా 4 స్థానాలు, ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇక ఏఐడిఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కూడా కలుపుకునే వ్యూహంతో ఉంది కమలం పార్టీ. పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కుమారుడితో పాటు మరో 2 స్థానాలను కోరుతున్నారు ఆయన. ఇక జీకే మొపనార్ స్థాపించిన తమిళర్ మనీల కాంగ్రెస్ కూడా బీజేపీ కూటమిలో చేరడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఇక శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మా మక్కల్ మునేట్రం కళగం కూడా బీజేపీ కూటమిలో చేరనుంది. ఇప్పటిదాకా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అయినా తమిళ పార్టీల పంచనే చేరి వారిచ్చిన సీట్లతో సర్దుకొని పోటీ చేసేవి. అలాంటి పరిస్థితి నుంచి బీజేపీ కూటమిని ఏర్పాటు చేసి మిగిలిన పార్టీలకు సీట్లు ఇస్తుంది. మొత్తం 39 పార్లమెంటు స్థానాల్లో 20 స్థానాలకు తగ్గకుండా బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. బీజేపీ చీఫ్గా ఉన్న అన్నమలై మాస్టర్ స్కెచ్తోనే ఇదంతా జరుగుతుందన్న చర్చ తమిళనాట కొనసాగుతోంది.